Hi viewers, this is Bhikshapati, GK Current Affairs Science and Technology Faculty గా హైదరాబాద్లో పనిచేస్తున్నాను. వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాసెస్లో కరెంట్ అఫైర్స్లో భాగంగా 2018 సంవత్సరంలో జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్డేట్స్ పైన మనం డిస్కస్ చేస్తున్నాము. నెలల వారీగా డిస్కస్ చేస్తున్నాము. లాస్ట్ మన ప్రీవియస్ క్లాసెస్లో జనవరి నుండి అక్టోబర్ వరకు డిస్కస్ చేశాం. ఈరోజు క్లాస్లో నవంబర్లో 2018 నవంబర్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లోని శాస్త్ర సాంకేతిక పరిణామాలపైన అధ్యయనం చేద్దాం. నవంబర్ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం ఐఎన్ఎస్ విరాట్ను ఒక జలంతరిగా అన్నమాట. ఇది ఐఎన్ఎస్ విరాట్ను మ్యూజియంగా మారుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఏ రాష్ట్రము ఐఎన్ఎస్ విరాట్ను మ్యూజియంగా, నీటిపై తేలియాడే ఒక మ్యూజియంగా మారుస్తున్నట్లు ఆ విధంగా ప్రకటించిన రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. సో అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఐఎన్ఎస్ విరాట్ ఇది తన విధుల నుండి నిష్క్రమించిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దాన్ని మ్యూజియంగా చేస్తున్న విషయాన్ని తెలుసుకోవాలి. జలంతర్గామి అంటారు. ఐఎన్ఎస్ విరాట్ ఒక జలంతర్గామి. ఇది తీర ప్రాంత గస్తీని చూసేది. మరి ఐఎన్ఎస్ విరాట్లో ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్ అంటాం. ఐఎన్ఎస్ విరాట్. సో అలాంటి అంశం మనకు అధ్యయనం చేయవలసి ఉంటుంది. మరి దాంతో పాటుగా ఈరోజు ఐఎన్ఎస్ విరాట్ విషయాన్ని మనం ఆ విధంగా చూసినట్లయితే మరొక అంశం మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. భారతదేశం ఇటీవల కాలంలో ప్రైవేటు రంగంలో కూడా 2 యుద్ధ నౌకల్ని తయారు చేశారు, జలంతర్గాములను తయారు చేశారు. అవి ఐఎన్ఎస్ విక్రమ్, ఐఎన్ఎస్ విజయ్ అండ్ ఐఎన్ఎస్ విజయ్ అంటారు. ఐఎన్ఎస్ విక్రమ్ అండ్ ఐఎన్ఎస్ విజయ్. మరి ఐఎన్ఎస్ విజయ్ అండ్ ఐఎన్ఎస్ విక్రమ్ ను తయారు చేసినటువంటి ప్రైవేట్ రంగ సంస్థ ఏదంటే L&T, లార్సెన్ అండ్ టర్బో అంటారు. L&T ఇటీవల తయారు చేసినటువంటి జలంతర్గాములు ఏవైనప్పుడు అది ఐఎన్ఎస్ విక్రమ్ అండ్ ఐఎన్ఎస్ విజయ్. భారతదేశంలోనే ప్రైవేట్ రంగంలో తయారు చేయబడినటువంటి తొలి నౌకలుగా గుర్తించబడ్డవి ఐఎన్ఎస్ విక్రమ్ అండ్ ఐఎన్ఎస్ విజయ్. సో ఇలాంటి అంశాలు కూడా తెలుసుకోవాలి. దాంతో పాటుగా మరొక అంశం ఈ మధ్యకాల కాంపిటేటివ్ లో మనం చూసాము ఎగ్జామ్లలో. భారతదేశంలో తొలిసారిగా ఏ జలంతర్గామిలో తొలిసారిగా ఏటీఎం సౌకర్యం ఏర్పాటు చేశారని చెప్పేసి అడగడం జరిగింది. ఏటీఎం సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో తొలిసారిగా ఏటీఎం సౌకర్యం ఉన్నటువంటి జలంతర్గామి ఏది అంటే అది ఐఎన్ఎస్ విక్రమాదిత్య. భారతదేశంలోనే ఏటీఎం సౌకర్యం ఉన్నటువంటి తొలి జలంతర్గామి ఐఎన్ఎస్ విక్రమాదిత్య. మరి ఏటీఎంను ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ ఏంటంటే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ చేత తొలిసారిగా ఏటీఎం సౌకర్యాన్ని ఏర్పాటు చేయబడ్డటువంటి తొలి జలంతర్గామిగా గుర్తింపు పొందింది ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఎస్బీఐకి ప్రస్తుత చైర్మన్ రజనీష్ కుమార్. ఏటీఎం అంటే అర్థం ఏంటి అంటే దానికి అబ్రివియేషన్ ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. ఏటీఎం అనగా ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. సో ఏటీఎం ని కనిపెట్టిన వ్యక్తి ఎవరు? ఏటీఎం ని ఆవిష్కర్త చేసిన వారు ఎవరు? మరి హూ ఇన్వెంటెడ్ ద ఏటీఎం ఎవరు కనిపెట్టారని చెప్పేసి అంటే అతని పేరు అలెన్ షెపర్డ్. జాన్ అలెన్ బర్న్ షెపర్డ్. పూర్తి పేరు అయితే
జాన్ అలెన్ బరన్ షెపార్డ్. జాన్ అలెన్ బరన్ షెపార్డ్. షెపార్డ్ అనే విషయాన్ని గమనించండి. షెపార్డ్ లాస్ట్కి వచ్చే పదము వ్యక్తి పేరులో జాన్ అలెన్ షెపార్డ్. జాన్ అలెన్ బరన్ షెపార్డ్ ఏటీఎంని కనిపెట్టడం జరిగింది. ఏటీఎం ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. సో అలాంటి అంశాలు అధ్యయనం చేయాలి. దాంతో పాటుగా భారతదేశంలో ఐఎన్ఎస్ అనే సంబంధించిన విషయాన్ని గమనించినట్లయితే ఇండియన్ నేవల్ షిప్ లో మరి స్టెల్త్ యుద్ధ నౌకలు అంటారు. స్టెల్త్ అంటే గూఢాచార్యాన్ని నిర్వర్తించేది, రహస్యంగా వెళ్ళి సమాచారాన్ని సేకరించేది. వాటిని మనము గూఢాచార యుద్ధ నౌకలు, గూఢాచార జలంతర్గాములు అంటారు. వాటిని స్టెల్త్ గా పిలుస్తారు. భారతదేశంలో మరి స్టెల్త్ యుద్ధ నౌకలుగా, స్టెల్త్ యొక్క జలంతర్గాములు రకాలుగా ఏమున్నాయి అంటే మన దేశంలో మనం అవన్నీ కూడా గమనించినట్లయితే అవి 3 స్టెల్త్ జలంతర్గాములు కలవు. ఒకటి ఐఎన్ఎస్ శివాలిక్ దేశంలోనే తొలి స్టెల్త్ యుద్ధ నౌకగా జలంతర్గామిగా ఉంది. మరొకటి ఐఎన్ఎస్ సహ్యాద్రి అంటారు. దాంతో పాటుగా మరొకటి ఉంది, అది ఐఎన్ఎస్ సాత్పురా. ఇలా 3 రకాలైనటువంటి జలంతర్గాములు ఉన్నాయి. వీటిని మనము ఒక స్టెల్త్ యుద్ధ నౌకలుగా, గూఢాచార యుద్ధ నౌకలుగా పిలుస్తున్నారు. ఆ విషయాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ 3టిని గమనించినట్లయితే ఇవన్నీ కూడా శివాలిక్, సహ్యాద్రి, సాత్పురా ఇవి దేశంలో ఉన్నటువంటి పర్వతాల పేర్లు. ఆ పర్వతాల పేర్లు పెట్టడం జరిగింది. శివాలిక్ కొండలు, సహ్యాద్రులు అంటాం. పశ్చిమ కనుమలకి మరొక పేరు సహ్యాద్రులుగా పిలుస్తూ ఉంటాం. తర్వాత సాత్పురా, వింధ్యా సాత్పురా ఇలా పేరు పెట్టడం జరిగింది. సో ఇలాంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఈ నవంబర్ 2018లో జరిగినటువంటి పరిణామాలను చూసినట్లయితే నవంబర్ 14, 2018 ఇస్రో GSAT-29 అనే ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఈ GSAT ఉపగ్రహాన్ని GSAT-29 ఉపగ్రహాన్ని GSLV Mark 3D2 ద్వారా ఆ విధంగా ప్రయోగించింది. GSLV Mark 3D2 ద్వారా విజయవంతంగా ప్రయోగించింది. ఇది మరి GSAT-29 మనకి ఎలాంటి విషయాన్ని మనకు అందిస్తుందంటే ఇది ఒక సమాచార ఉపగ్రహం, ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహము. GSAT-29 దేనికి సంబంధించింది? ఒక సమాచార ఉపగ్రహము. మరి GSAT-29 యొక్క బరువు ఏంటంటే 3423 కిలోగ్రాములు. 3423 కిలోగ్రాములు. అంటే భారతదేశంలో ఇస్రో చేత మన యొక్క పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం ద్వారా ప్రయోగం చేయడం ద్వారా విజయవంతంగా ప్రయోగించినటువంటి GSLV ద్వారా ప్రయోగించినటువంటి ఒక బరువైన ఉపగ్రహంగా GSAT-29 పిలుస్తారు. అది భారతదేశంలో ఇస్రో చేత ప్రయోగించబడినటువంటి ఒక బరువైన ఉపగ్రహము. అది GSLV Mark 3D2 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాన్ని GSAT-29 పిలుస్తారు. GSAT-29 ఒక కమ్యూనికేషన్ శాటిలైట్, ఒక సమాచార ఉపగ్రహము, ఒక సమాచారాన్ని అందించే ఉపగ్రహము. సో ఒక్కోసారి రావచ్చు ఇయర్స్. ఎలా రావడానికి ఉందంటే నవంబర్ 14, 2018 భారతదేశం చేత ప్రయోగించబడ్డ GSAT-29 ఉపగ్రహంలో అంశాలలో కానిదేంటి లేదా సరి అయింది ఏంటి అన్నప్పుడు మనము సరి అయింది నేర్చుకునే అంశము. ఈ యొక్క GSAT-29 అనే ఉపగ్రహం ఒక సమాచార ఉపగ్రహము. GSAT-29 ఉపగ్రహాన్ని GSLV Mark 3D2 ద్వారా ప్రయోగించారు. GSAT-29 ఉపగ్రహం యొక్క బరువు 3423 కిలోగ్రాములు. 3423 కిలోగ్రాములు. ఇది ఒక సమాచార ఉపగ్రహము.
సో ఇలా మనము కూలంకషంగా అధ్యయనం చేయవలసి ఉన్నది. తర్వాత నవంబర్ 29 2018 PSLV C43 ద్వారా విజయవంతంగా ఆ విధంగా 31 ఉపగ్రహాలని పంపించడం జరిగింది. 31 ఉపగ్రహాలని 31 శాటిలైట్స్ ని. సో ఇది ఒక గొప్ప సంబంధించినటువంటి ప్రయోగంగా ఇస్రో భావిస్తుంది. మరి ఇందులో మన భారత్కి చెందినటువంటి ఉపగ్రహము ఐసిస్. ఇందులో మన భారత్కి చెందినటువంటి ఉపగ్రహము ఐసిస్ అంటాం. ఈ ఐసిస్ ని చోటా భీమ్గా కూడా పిలుస్తారు. ఈ అంశాన్ని వ్యూవర్స్ అధ్యయనం చేయవలసి ఉంటుంది కేర్ఫుల్గా. ఇటీవల కాలంలో భారత్ ప్రయోగించినటువంటి ఏ ఉపగ్రహాన్ని చోటా భీమ్గా పిలుస్తారు? అది ఐసిస్ ఉపగ్రహము. చోటా భీమ్ అంటాం. చోటా భీమ్ చిన్నపిల్లలకు సంబంధించినటువంటి కార్టూన్స్ లో మనం చూస్తూ ఉంటాం చోటా భీమ్ అని చెప్పేసి. సో అది చోటా భీమ్ అని పెట్టడం జరిగింది. ఐసిస్ అనే ఒక ఉపగ్రహం పేరు. మరి ఐసిస్ అనే ఉపగ్రహము దేన్ని మరి పరిశీలిస్తుంది, దేనికి ఉపయోగపడుతుంది? ఈ PSLV C43 ద్వారా ప్రయోగించినటువంటి 31 ఉపగ్రహాల్లో భారత్కు చెందింది ఐసిస్ అయితే, ఐసిస్ దేనిపైన అధ్యయనం చేస్తుందంటే అది భూ పరిశీలన ఉపగ్రహము. ఇది భూ పరిశీలన ఉపగ్రహము. భూమిని పరిశీలిస్తుంది, భూమిపైన ఉన్నటువంటి విషయాలపైన ఇది అధ్యయనం చేస్తుంది. ఐసిస్ ఉపగ్రహము, భూ పరిశీలన ఉపగ్రహము. మరి ఐసిస్ అనగా అబ్రివేషన్ ఏంటి? ఐసిస్ అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. HY అనగా హైపర్, S అంటే స్పెక్ట్రల్ అంటారు. స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ అంటే భూమిపైన పరిశీలించి ఆ చిత్రాన్ని అందిస్తుంది అనమాట. సో వాటిని మనం అధ్యయనం చేయాలి. ఇలా అధ్యయనం చేయడానికి మన దేశంలో మరి NRSC అనే సంస్థ ఉంది, SAC అనే సంస్థ ఉంది. ఈ రెండు కూడా సంయుక్తంగా అధ్యయనం చేస్తాయి అన్నమాట. ఇస్రో యొక్క అనుబంధ సంస్థలు. అంటే PSLV C43 పంపించినటువంటి ఐసిస్ ఉపగ్రహం ఇచ్చే ఇమేజ్లను అధ్యయనం చేసి ఇవే అనమాట. NRSC అంటారు. NRSC అనగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అంటారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గా NRSC ని పిలుస్తారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. హైదరాబాద్ లో ఉంది NRSC, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ సమీపాన షాద్నగర్ దగ్గర దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ సెంటర్ మనం చూస్తాం. NRSC, నేషనల్ రిమోటింగ్ సెన్సింగ్ సెంటర్. తర్వాత SAC అనే సంస్థ అంటాం. SAC ఇది గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కలదు. దీని SAC అంటాం. దీని స్పేస్ అప్లికేషన్ సెంటర్ గా పిలుస్తారు. ఇది గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కలదు. సో ఇది మరి ఐసిస్ అంటే దాని యొక్క విషయం పైన అధ్యయనం చేశాం. భారత్ ఇటీవల ప్రయోగించిన ఏ ఉపగ్రహాన్ని చోటా భీమ్ గా పిలుస్తారంటే అది ఐసిస్ ని ఏ యొక్క రాకెట్ ద్వారా కక్షలోకి ప్రవేశపెట్టారంటే PSLV C43 ద్వారా. PSLV అంటే తెలుసు మనకి, పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. GSLV అంటే జియో సింక్రనస్ లాంచ్ వెహికల్. అయితే మరి PSLV C40 ద్వారా ఒక భారతదేశం కాకుండా మరో మిగతా దేశాల ఉపగ్రహాలు కూడా ప్రయోగించడం జరిగింది. అవి అమెరికా, ఆస్ట్రేలియా, కొలంబియా, మలేషియా, స్పెయిన్. అమెరికా, ఆస్ట్రేలియా, కొలంబియా, మలేషియా, స్పెయిన్ ఈ దేశాలకు చెందిన ఉపగ్రహాలు కూడా పంపించడం జరిగింది. మొత్తము PSLV C43 ద్వారా ప్రయోగించినటువంటి ఉపగ్రహాల సంఖ్య ఎంత అంటే 31. ఏ రోజు ప్రయోగించారు? నవంబర్ 29న ప్రయోగించారు. సో అలాంటి అంశం తెలుసుకోవాలి. ఇది మరి నవంబర్ నెలలో జరిగినటువంటి మన ఇస్రో చేత నవంబర్ నెలలో ప్రయోగించబడేటువంటి ఉపగ్రహాలు. తర్వాత నాసా ఇదే సంవత్సరం రోజు మరి నవంబర్ 27, 2018 నాసాకు చెందినటువంటి, నాసా అంటే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ, నాసా నేషనల్
ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నాసా చేత మరి అంగారక గ్రహం మీద విజయవంతంగా దిగినటువంటి రోవర్ పేరు ఏంటి? రోవర్ పేరు ఏంటంటే ఇన్సైట్ రోవర్. ఆ డేట్ కూడా మనకి ఇంపార్టెంటే. ఇటీవల కాలంలో అంగారక గ్రహం మీదకు దిగినటువంటి ఇన్సైట్ రోవర్ ఏ దేశానికి చెందింది? అమెరికా దేశానికి చెందింది. అమెరికా దేశ అంతరిక్ష సంస్థ, పరిశోధన సంస్థ నాసా అంటాం. నాసా చేత ఇన్సైట్ అనే రోవరు అంగారక గ్రహం మీదకి విజయవంతంగా దిగిన రోజు ఎప్పుడు అంటాడు? నవంబర్ 27, 2018. నవంబర్ 27, 2018. మరి దీన్ని మనం కొంచెం లింకప్ చేసుకోవాలి. ఇన్సైట్ రోవర్ కన్నా మునుపు నాసా చేత పంపించబడ్డ ఏ రోవరు అంగారక గ్రహం మీదకు దిగింది అంటే అది క్యూరియాసిటీ రోవర్. క్యూరియాసిటీ రోవర్ ఏ సంవత్సరంలో దాన్ని అంగారక గ్రహం మీదకు ఆ విధంగా దించారు? ఆ విధంగా అంటే అది 2012 సంవత్సరం. అంటే సుమారు 6 సంవత్సరాల తర్వాత, అంటే క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహం మీదకు దిగిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత 2018లో ఈ యొక్క ఇన్సైట్ రోవర్ ని నాసా చేత అక్కడ దింపారనమాట. ఆ విషయాన్ని ఒక వ్యూయర్స్ జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందు గురించి అంటే నవంబర్ 27, 2018 నాసా చేత అంగారక గ్రహం మీదకు దిగినటువంటి రోవర్ పేరు ఇన్సైట్ రోవర్ అయితే, మరి 2012లో తొలిసారిగా నాసా చేత మరి ఏ రోవర్ ని అంగారక గ్రహంలో మీదకి దించారు అన్నప్పుడు అది క్యూరియాసిటీ రోవర్. దానికి దీనికి లింకప్ చేసుకోవాలి. ఈ విషయంలో మరొకటి కూడా అధ్యయనం చేయాలి. మన భారతదేశం సంబంధించినటువంటి మన భారతదేశం అంగారక గ్రహం మీదకు విజయవంతంగా ప్రయోగించినటువంటి ఉపగ్రహము మంగళయాన్ ఉపగ్రహము అంగారక గ్రహ కక్షలోకి ప్రవేశించిన రోజు ఎప్పుడు అంటాడు? దాన్ని మనం మామ్గా పిలుస్తాం. మంగళయాన్ అంటే మామ్ అనగా మార్స్ ఆర్బిటర్ మిషన్. మరి మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ అంగారక కక్షలోకి దిగిన రోజు ఎప్పుడంటే అది సెప్టెంబర్ 24, 2014. సెప్టెంబర్ 24, 2014 మంగళయాన్ ఉపగ్రహము మార్స్ ఆర్బిటర్ మిషన్ మంగళయాన్ అనేది అంగారక కక్షలోకి చేరబడింది, అంగారక గ్రహ కక్షలోకి చేర్చబడింది. అవే ఇన్సైట్ మరియు క్యూరియాసిటీ రోవర్స్ అవి అంగారక గ్రహం మీదకి ఆ విధంగా దించారు, అంగారక గ్రహం మీదకు దించారన్నమాట. ఆ విషయాన్ని అధ్యయనం చేయాలి. ఇది నాసా గురించి, నాసా పంపించిన రోవర్స్ గురించి. సో ఆ విషయం మరి ఇదే నవంబర్ 2018లో ఉత్తరప్రదేశ్లోని మధురాలో మరి యమునా నది తీరాన ఉన్నటువంటి మధురాలో భారతదేశంలో తొలిసారిగా ఏనుగుల వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో ఏనుగుల వైద్యశాలను ఏర్పాటు చేసుకున్నటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ఏనుగుల వైద్యశాలను ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అయితే భారతదేశంలో ఏనుగుల వైద్యశాలను ఏ నగరంలో ఏర్పాటు చేశారంటే మధురాలో ఏర్పాటు చేశారు. ఏనుగుల పైన కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. మనం గత ప్రీవియస్ క్లాస్ లో తెలుసుకున్నాము. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ భారతదేశంలో ఏనుగుల సంరక్షణ గురించి ఒక రాయబారిని నియమించింది. ఆ కార్యక్రమాన్ని మనము గజయాత్రగా పిలుస్తాం. ఆ గజయాత్రకు కార్యక్రమానికి ప్రచారకర్తగా ఒక బాలీవుడ్ నటి నియమితులైంది. ఆమె దియా మిర్జా. భారతదేశంలో ఏనుగుల సంరక్షణ గురించి ప్రారంభించిన కార్యక్రమం గజయాత్ర అయితే ఆ గజయాత్ర ప్రచారకర్తగా రాయబారిగా ఉన్నవారు దియా మిర్జా. అంతేకాకుండా
కేరళ రాష్ట్ర జంతువుగా ప్రకటించబడింది ఏనుగు. కేరళ రాష్ట్ర జంతువు ఏనుగు. దాంతో పాటుగా భారతదేశ జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించబడింది ఏనుగు. జాతీయ వారసత్వ జంతువుగా నేషనల్ హెరిడిటరీ ఎనిమల్ గా ప్రకటించబడింది. జాతీయ వారసత్వ జంతువుగా ప్రకటించబడింది ఏనుగు. ఇలా ఏనుగుల పైన కూడా అధ్యయనం చేయాలి. సో కౌండిన్యా అనే జాతీయ పార్కులో ఉండే ముఖ్యమైన జంతువులు ఏవి అన్నప్పుడు అవి ఏనుగులు. కౌండిన్య జాతీయ పార్కులో ఉన్నటువంటి ఏనుగులు అనే విషయాన్ని మనం గమనించాలి. ఇంకొక ఏనుగుల పైన మరొక అంశం కూడా ఉంటుంది. ఈరోజు థాయిలాండ్ అనే దేశాన్ని తెల్ల ఏనుగుల దేశం లేదా ఐరావతముల దేశం అని పిలుస్తాం. ద ల్యాండ్ ఆఫ్ ది వైట్ ఎలిఫెంట్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? ది ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని ఏ దేశాన్ని పిలుస్తారు అంటే అది థాయిలాండ్ దేశాన్ని పిలుస్తాము. తెల్ల ఏనుగుల దేశం, ఐరావతముల దేశం. అదే లావోస్ అనే దేశం ఉంటుంది. లావోస్ ని మనం ఎలా పిలుస్తామంటే 1000 ఏనుగుల దేశం, ద ల్యాండ్ ఆఫ్ ది 1000 ఎలిఫెంట్స్ గా పిలుస్తారు. 1000 ఏనుగుల దేశంగా పిలువబడే దేశం ఏదంటే అది లావోస్. 1000 ఏనుగుల దేశంగా పిలువబడే దేశము లావోస్. 1000 ఏనుగుల దేశంగా పిలువబడే దేశము లావోస్. సో ఇలాంటి అంశాలు మనము ఏనుగుల పైన మనం అధ్యయనం చేస్తున్నాం. తర్వాత ఇదే విషయాన్ని మనం ఇంకా నవంబర్ 2018లో భాగంగా మరొక విషయం మనం తెలుసుకోవాలి. ఈరోజు మనకు మద్రాసులో ఉన్నటువంటి ఐఐటి మద్రాస్ చెందినటువంటి విద్యార్థులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా వాళ్ళు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి మైక్రో ప్రాసెసర్ పేరు ఏంటంటే శక్తి. మైక్రో ప్రాసెసర్ పేరు శక్తి. స్వదేశీ పరిజ్ఞానంతో ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు, విద్యార్థులు సంయుక్తంగా తయారు చేసినటువంటి, అంటే ప్రొఫెసర్స్ వీళ్ళందరూ సంయుక్తంగా తయారు చేసినటువంటి మైక్రో ప్రాసెసర్ మనం కంప్యూటర్లో యూజ్ చేసే వాటిని మనము మైక్రో ప్రాసెసర్ గా, ఇన్ఫర్మేషన్ ఆ విధంగా చేసేది మైక్రో ప్రాసెసర్. ఈ మైక్రో ప్రాసెసర్ ని ఆ విధంగా తయారు చేయడం జరిగింది స్వదేశీ పరిజ్ఞానంతో. అంటే ఇండియా మనకు ఒక ఓన్ టెక్నాలజీతో మనం ఇది తయారు చేయడం జరిగింది. అది ఒక స్వదేశీ పరిజ్ఞానంతో ఐఐటి మద్రాస్ తయారు చేసినటువంటి మైక్రో ప్రాసెసర్ పేరు ఏంటంటే శక్తి. ఇటీవల కాలంలో శక్తి అనే మైక్రో ప్రాసెసర్ ని తయారు చేసినటువంటి ఐఐటి ఏది అంటాడు? ఐఐటి చెందినటువంటి ఏ సంస్థ ఇది చేసిందంటే అది మద్రాస్. ఐఐటి మద్రాస్ చెందినటువంటి విద్యార్థులు, శాస్త్రవేత్తలు సంయుక్తంగా అభివృద్ధి పరిచినటువంటి మైక్రో ప్రాసెసర్ పేరేంటి అంటే శక్తి అనే విషయం గమనించండి. ఇక్కడ ఐఐటి అంటున్నాం. ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీగా పిలుస్తారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ. మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఐఐటి ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది ఐఐటి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో కలదు. తిరుపతిలో ఐఐటి కలదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది టెక్నాలజీ అంటాం. సో అదొకటి ఆ విషయం అధ్యయనం చేయాలి. తర్వాత మరొక విషయం, ఇక్కడ మన భారతదేశంలో ఈ నవంబర్ 2008లో గొప్ప సంఘటన. ఈరోజు ట్రైన్ 18 స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినటువంటి అత్యాధునిక ఒక రైలు. మరి అంతేకాకుండా ఇంజన్ రహిత రైలు లేదా ట్రైను, అది ట్రైన్ 18 అంటాం. ట్రైన్ 18. మరి ట్రైన్ 18 ని మరి భారత రైల్వే శాఖ తయారు చేసింది. భారత రైల్వే శాఖకు చెందినటువంటి చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ యొక్క ట్రైన్ 18 ని తయారు చేసింది. ఆ అంశం మనకు ఇంపార్టెంట్. ఈరోజు మన దేశంలో ఇది అత్యధిక వేగంతో వెళ్తుందని చెప్పేసి ఈ రైలు మనం చెప్పుకుంటున్నాం. ఈ యొక్క ట్రైన్ 18 వేగం గంటకి 180 కిలోమీటర్లు ఫర్ అవర్ KMPH అంటాం. ట్రైన్ 18 ఇది ప్రయోగాత్మకంగా ప్రయోగిస్తే ఇది విజయవంతంగా ఆ విధంగా ప్రయోగాత్మకంగా ప్రయోగించడం జరిగింది. మరి ఇది శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో దీని ట్రైన్ 18 ను అమలు చేయనున్నారు. ట్రైన్ 18 ను భారతదేశంలో ఒక ఇంజన్ రహిత ట్రైను. ఇది శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో
దీన్ని ఓకేనా తీసుకొని ఉన్నారు. ఇది ఇంజన్ రహిత మన దేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడ్డ రైలే ట్రైన్ 18. ఇది చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ దీన్ని తయారు చేయడం జరిగింది. మనము ట్రైన్స్ రైల్వే గురించి వచ్చినప్పుడు మరొక అంశాన్ని కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. మరి ఇటీవల కాలంలో కేంద్ర రైల్వే బోర్డుకు చైర్మన్ గా అశ్విని లోహాని స్థానంలో నియమితులైన వారు వినోద్ కుమార్ యాదవ్ అన్న ఒకటే వినోద్ కుమార్ యాదవ్. సో అలాంటి అంశం. మరి ఇదొకటి ట్రైన్ 18 లేదా ట్రైన్ 18 ఇటీవల వార్తల్లో ఉంది. ట్రైన్ 18 ఒక డాష్ అంటాం, ఒక ఏంటి అన్నప్పుడు ఇదొక ఓకేనా, ఇది లోకో పైలట్ లేని ట్రైను, ఇంజన్ రహిత ట్రైను. మరి ఇది 180 km/h తో ఆ విధంగా వేగంగా వెళ్ళే ట్రైన్ అన్నప్పుడు చివరి రెండు సరైనగా మనం చెప్పాలి. ఇంజన్ రహిత ట్రైను, తర్వాత ఇది 180 km/h వేగంతో వెళ్ళే ట్రైను. ఇది ఏ యొక్క ఎక్స్ప్రెస్ స్థానంలో దీన్ని వినియోగించనున్నారు అంటే ఇది శతాబ్ది ఎక్స్ప్రెస్ స్థానంలో వినియోగించనున్నారు. ఇది ట్రైన్ 18 అనేది ఎక్కడ తయారు చేయబడింది అంటే ఇది చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేయబడింది. సో మరి నవంబర్ 2018లో భాగంగా మరొక అంశం ఈరోజు ఐఎన్ఎస్ అరిహంత్. ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నటువంటి ఒక అణుజలంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ ఇండియన్ నేవల్ షిప్ అరిహంత్ అంటాం. ఏంటి అంటే ఇది మన దేశంలో తొలి అణుజలంతర్గామిగా గుర్తించబడింది. మన భారతదేశంలో తొలి అణుజలంతర్గామి ఏదంటే ఐఎన్ఎస్ అరిహంత్. ఇది ఇటీవల తీర ప్రాంత గస్తీని పూర్తి చేసినటువంటి తొలి అణుజలంతర్గామిగా ఐఎన్ఎస్ అరిహంత్ గుర్తింపు పొందింది. తీర ప్రాంత గస్తీని పూర్తి చేసినటువంటి తొలి అణుజలంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్. ఇందులో మరి విద్యుత్ ఉత్పాదన గురించి ఇందులో ఒక న్యూక్లియర్ రియాక్టర్ కూడా కలదు, ఒక అణు రియాక్టర్ సామర్థ్యం ఉన్నటువంటి అణువిద్యుత్తుని ఆ విధంగా ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉన్నటువంటి జలంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్. మన భారతదేశంలో అణు సామర్థ్యం ఉన్నటువంటి తొలి జలంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్. మన భారతదేశం ఇటీవల కాలంలో అణు సామర్థ్యం ఉన్నటువంటి రెండవ జలంతర్గామిని కూడా ప్రవేశపెట్టారు. దాని పేరు ఐఎన్ఎస్ అరిదామన్. ఇది విశాఖపట్నంలో ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ అని జలాల్లోకి తన విధులను ఆ విధంగా చేయడానికి ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ అరిదామన్. వ్యూయర్స్ మీరు గమనించాలి, ఇక్కడ మనం ఎక్కువగా ఐఎన్ఎస్ అరిహంత్ వార్తలు ఉంది కాబట్టి ఐఎన్ఎస్ అరిహంత్ ని మనం బాగా ఫోకస్ చేస్తాము. కానీ ఎగ్జామినర్ సమ్ టైమ్స్ దే మే ఆస్క్, వాళ్ళు అడగవచ్చు ఓసారి మన దేశంలో తొలి అణుజలంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ తీర ప్రాంత గస్తీని విజయవంతంగా పూర్తి చేసింది. అయితే ఇటీవల కాలంలో భారత నావికా దళం ప్రవేశించబెట్టబడినటువంటి ఏదైతే జరిగినటువంటి రెండవ అణుజలంతర్గామి ఇది భారత నావికా దళం చేత ప్రవేశించినటువంటి రెండవ అణుజలంతర్గామి ఏది అంటే అది ఐఎన్ఎస్ అరిదామన్. సో అని అలాంటి అంశాలను అధ్యయనం చేయాలి. ఐఎన్ఎస్ అరిదామన్ అంటారు. ఐఎన్ఎస్ అరిహంత్ తర్వాత ఐఎన్ఎస్ అరిదామన్ ప్రవేశపెట్టబడింది భారత నావికా దళం చేత. నవంబర్ 2018లో జరిగినటువంటి పరిణామాల తర్వాత డిసెంబర్ 2018లో జరిగినటువంటి శాస్త్ర సాంకేతిక పరిణామాల్లో జరిగినటువంటి వాటిని అధ్యయనం చేద్దాం. డిసెంబర్ 5, 2018 ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి ఇస్రో ఒక విజయవంతమైనటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దాన్ని GSAT-11 అంటాం. GSAT-11 ఇదొక కమ్యూనికేషన్ ఉపగ్రహము. ఈ GSAT-11 ని ఇస్రో
ఏరియన్ 5VA246 అనే వాహనౌక ద్వారా దీన్ని విజయవంతంగా ప్రయోగించింది. డిసెంబర్ 5, 2018 ఏరియన్ 5VA246 అనే వాహనౌక ద్వారా ప్రయోగించినటువంటి ఉపగ్రహం పేరు ఏదంటే GSAT-11. దీన్ని ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి దీన్ని విజయవంతంగా ప్రయోగించింది మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇది భారత్ ఒక విదేశీ గడ్డ నుండి అత్యంత బరువు గల ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించిన విధంగా తయారైంది. భారత్ ఒక విదేశీ గడ్డ నుండి భారతదేశం చేత ప్రయోగించబడ్డ అత్యంత బరువు గల ఒక ఉపగ్రహం ఏదంటే GSAT-11. దీని యొక్క బరువు 5,854 కిలోగ్రాములు. 5,854 కిలోగ్రాములు. ఇది 15 సంవత్సరాల పాటు 15 ఇయర్స్ పాటు 15 సంవత్సరాల పాటు మన దేశానికి కమ్యూనికేషన్ల సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తుంది. కమ్యూనికేషన్ ఉపగ్రహం ఒక సమాచార ఉపగ్రహమే GSAT-11. ఇటీవల ఫ్రెంచ్ గయానాలోని అంతరిక్ష పరిశోధన కేంద్రం నుండి విజయవంతంగా ప్రయోగించిన GSAT-11 ఉపగ్రహ బరువు ఎంత అంటాడు? 5,854 కిలోమీటర్లు. 5,854 కిలోగ్రాములు. 5,854 కిలోగ్రాములు అండి, కిలోగ్రాములు. ఇది ఒక మరి ఎన్ని సంవత్సరాల పాటు ఇది సమాచారాన్ని అందిస్తుంది అన్నప్పుడు ఇది 15 సంవత్సరాల పాటు 15 ఇయర్స్ పాటు 15 సంవత్సరాల పాటు సమాచారాన్ని అందిస్తుంది. 15 సంవత్సరాల పాటు సమాచారాన్ని అందిస్తుంది ఈ కమ్యూనికేషన్ల ఉపగ్రహము. మరి సమాచారాన్ని మనకు ఉపయోగిస్తుంది. ఇది ఒక కమ్యూనికేషన్ ఉపగ్రహం సమాచారాన్ని అందించడం అన్నమాట దీని యొక్క లక్ష్యం. సో ఆ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, డిసెంబర్ 5. తర్వాత మనకి ముంబై కేంద్రంగా పనిచేస్తున్నటువంటి మహారాష్ట్ర రాజధాని ముంబై కేంద్రంగా ఉన్నటువంటి ఒక సంస్థ AERB అంటారు. AERB అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ అంటారు. భారతదేశంలో ఈ అటామిక్ ఎనర్జీ అణుశక్తి యొక్క నియంత్రణ సంస్థ. అణుశక్తి కమిషన్ వేరే ఉంటుంది. దాని అణుశక్తి కమిషన్ మనము భారత అణుశక్తి కమిషన్ AEC గా పిలుస్తారు. అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా. మరి ఇది అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ ఎవరున్నారంటే కమలేష్ నీలకాంత్ వ్యాస్. మరి ముంబైలో ఉన్నటువంటి సంస్థ మరి AERB అటామిక్ ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డుకి మరి నూతన చైర్మన్ గా నియమితులైన వారు గుంటూరు నాగేశ్వరరావు. ఈ రెండు అంశాలు ఇంపార్టెంట్. ఈ రెండు కూడా AEC AERB రెండు కూడా ముంబైలో ఉంటాయి. ఈ రెండు సంస్థలకి కొత్త చైర్మన్లు వచ్చారు కాబట్టి కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ లో ఈ శాస్త్ర సాంకేతిక పరిణామాల్లో ఊయిజూలో వార్తల్లో వ్యక్తులుగా ఇద్దరు ఉన్నారు. KN వ్యాస్, కమలేష్ నీలకాంత్ వ్యాస్ AECకి చైర్మన్. AERB భారత అణుశక్తి నియంత్రణ బోర్డుకి నూతన చైర్మన్ గుంటూరు నాగేశ్వరరావు. మనం మరొక అంశము, భారతదేశంలో పేరొందినటువంటి ఒక సాఫ్ట్వేర్ సంస్థకు అధిపతి, విప్రో అనే సంస్థకి అధిపతి అయినటువంటి అజీం ప్రేమ్జీ. ఇతను ఒక సాఫ్ట్వేర్ రంగ నిపుణుడితో పాటుగా ఇతను ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టడం. మరి అజీం ప్రేమ్జీ తన యొక్క విశ్వవిద్యాలయం ద్వారా తను ఏర్పాటు చేసినటువంటి విశ్వవిద్యాలయం ద్వారా ఎంతో మంది విద్యార్థులలో నైపుణ్యాలు అభివృద్ధి చేసే విధంగా కృషి చేయడం అనే ఒక విషయాలతో ఇతనికి ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారం నైట్ ఆఫ్ లీజన్ ఆఫ్ ద హానర్ అనే అవార్డుని
అనే పురస్కారాన్ని అజిం ప్రేమ్జీకి ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో అజిం ప్రేమ్జీకి ఫ్రాన్స్ దేశం ఇచ్చినటువంటి అత్యున్నత పురస్కారం ఏదంటాడు, లేదా ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారము నైట్ ఆఫ్ లీజియన్ ఆఫ్ ఆనర్, నైట్ ఆఫ్ లీజియన్ ఆఫ్ ఆనర్ ని పొందినటువంటి భారతీయుడు ఎవరు, భారతదేశ సాఫ్ట్వేర్ రంగ నిపుణుడు ఎవరు అన్నప్పుడు అజిం ప్రేమ్జీ. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలా కూడా వచ్చాయి గతంలో. అజిం ప్రేమ్జీ ఈ కింది ఏ రంగంలో నిపుణుడు? అందులో మీరు గమనించినట్లయితే ఒక వ్యవసాయ రంగము, రాజకీయ రంగము, సాహిత్య రంగము, సాఫ్ట్వేర్ రంగం అన్నాడు. రైట్ ఆన్సర్ ఏంటంటే సాఫ్ట్వేర్ రంగ నిపుణుడే అజిం ప్రేమ్జీ. సో అలాంటి అధ్యయనం చేయవలసి ఉంటుంది. తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం మరొక సైబర్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశంలో తొలి సైబర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. సైబర్ యూనివర్సిటీ అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడమే కాదు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి హ్యాకింగ్ కానీ, దానిలో ఉన్నటువంటి వైరసెస్ అంటాం, సాఫ్ట్వేర్ని ఆ విధంగా విధ్వంసం చేసే వైరస్లని ఆ విధంగా దాన్ని అంతం చేయడానికి యాంటీ వైరస్ని కనిపెట్టడం, దానికి సాంకేతికంగా భద్రతను జోడించడం కూడా సైబర్ యూనివర్సిటీ చూసుకుంటుంది అనమాట. భారతదేశంలో జాతీయ సైబర్ యూనివర్సిటీని, తొలి సైబర్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి రాష్ట్రం ఏదంటే అది మహారాష్ట్ర ఏర్పాటు చేసుకుంటుంది సైబర్ యూనివర్సిటీని. తర్వాత నెక్స్ట్ మరి యొక్క డిసెంబర్ 2018లో జరిగినటువంటి పరిణామాలలో మన కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని కాళీ రివర్ పక్కన ఉన్నటువంటి ఒక అణువిద్యుత్ కేంద్రం ఖైగా అణువిద్యుత్ కేంద్రం, ఇది ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి వెళ్ళింది. ఇటీవల కాలంలో భారతదేశంలో ఏ అణువిద్యుత్ కేంద్రం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులోకి వెళ్ళింది అన్నప్పుడు, వరల్డ్ రికార్డులోకి వెళ్ళింది అంటే అది ఖైగా అణువిద్యుత్ కేంద్రం. ఖైగా నిరంతరాయంగా 941 రోజుల పాటు 941 డేస్ 941 రోజులు. వ్యూవర్స్ కొంచెం చూడండి ఇక్కడ, 941 డేస్ 941 రోజుల పాటు నిరంతరాయంగా అణువిద్యుత్తును ఉత్పత్తి చేస్తూ, ఇది ప్రపంచంలో ఏ అణువిద్యుత్ కేంద్రంలో కూడా ఇలా నిరంతరాయంగా 941 రోజుల పాటు అణువిద్యుత్తుని ఆ విధంగా ఉత్పత్తి చేయలేదు. ఒకటే ఉత్పత్తి చేసింది, అది ఖైగా అణువిద్యుత్ కేంద్రం. నిరంతరాయంగా 941 రోజుల పాటు అణువిద్యుత్తును ఉత్పత్తి చేసి రికార్డు పొందినటువంటి అణువిద్యుత్ కేంద్రం ఖైగా. అయితే ఈ రికార్డును మరి దేని అధిగమించి ఒక రికార్డును సాధించిందంటే యునైటెడ్ కింగ్డమ్లోని హేషాం అణువిద్యుత్ కేంద్రం నిరంతరాయంగా 940 రోజులు ఆ విధంగా అణువిద్యుత్తుని ఉత్పత్తి చేసినటువంటి రికార్డును అధిగమించిన సంస్థ ఏదంటే ఖైగా అణువిద్యుత్ సంస్థ. ఖైగా అణువిద్యుత్ కేంద్రం అది కర్ణాటకలో ఉంది. కాబట్టి దీనిపైన మనం ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంది. గతంలో అయితే భారతదేశంలో అత్యధికంగా 1000 మెగావాట్ల అణువిద్యుత్తుని ఉత్పత్తి చేస్తున్న అణువిద్యుత్ కేంద్రం అంటే కూడంకులం అణువిద్యుత్ కేంద్రం. ఇలాంటి ప్రశ్నలు మనం చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చూసాం. భారతదేశంలో అత్యధికంగా 1000 మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తి చేస్తున్నటువంటి అణువిద్యుత్ కేంద్రం కూడంకులం. ఇది తమిళనాడులో ఉంది, తిరునల్వేలి జిల్లాలో ఉంది, తమిళనాడులో ఉంది అని చెప్పుకుంటున్నాం. ఇలాంటి బిట్స్ వచ్చాయి. భారతదేశంలో తొలిసారిగా మనం రష్యా దేశ సహాయంతో, ఇది కూడా కూడంకులం కూడా రష్యా దేశ సహాయంతో నిర్మించాం. కానీ భారతదేశం తొలిసారిగా మహారాష్ట్రలోని తారాపూర్ వద్ద నిర్మించినటువంటి అణువిద్యుత్ కేంద్రం మనం రష్యా దేశ సహాయంతో నిర్మించాం. 1969 తారాపూర్ అణువిద్యుత్ కేంద్రం. భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి తొలి అణువిద్యుత్ కేంద్రం అది తమిళనాడులోని కల్పకంలో ఉన్నటువంటి అణువిద్యుత్ కేంద్రం. సో స్వదేశీ పరిజ్ఞానం. సో ఇలాంటి అణువిద్యుత్ కేంద్రాలు మనం చెప్పుకుంటాం.
కానీ అవన్నీ ఒక రికార్డ్ అయితే అవన్నీ ఎక్కడున్నాయి? కాక్రాపారా అణువిద్యుత్ కేంద్రం గుజరాత్లో ఉంది. నరోర్ అణువిద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్లో ఉంది. రావత్ బాట అణువిద్యుత్ కేంద్రం రాజస్థాన్లో ఉంది. ఇలా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే అదంతా ఒక రికార్డ్ అయితే పైగా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఈరోజు నిరంతరాయంగా 941 డేస్ 941 రోజుల పాటు నిరంతరంగా అణువిద్యుత్ ఉత్పత్తి చేసి రికార్డు పొందినటువంటి రియాక్టర్ కైగా అణువిద్యుత్ కేంద్రం. దాని రికార్డ్స్ విషయంతో గమనించినట్టయితే అది ఎక్కడ ఉందనే అంశం కూడా ఇంపార్టెంటే. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని ఏ నది ఆ విధంగా పక్కన నిర్మాణం జరిగింది కైగా అణువిద్యుత్ కేంద్రం అంటే అది కాళీ నది సమీపాన గలది ఏదంటే కైగా అణువిద్యుత్ కేంద్రం. సో ఈ అంశాన్ని మనం గమనించాలి ఈరోజు. తర్వాత నెక్స్ట్ డిసెంబర్ 2018లో జరిగినటువంటి మరొక అంశము డిసెంబర్ 3 నుండి 14 2018లో డిసెంబర్ 3 నుండి 14 2018లో 24వ పర్యావరణ సదస్సు COP24 అంటాము. 24వ పర్యావరణ సదస్సు ఎక్కడ జరిగింది అంటే అది పోలాండ్ దేశంలో జరిగింది. పోలాండ్ దేశంలోని కటోవీస్ అనే నగరంలో జరిగింది. పోలాండ్ దేశంలోని కటోవీస్ అనే నగరంలో జరిగింది. సో అంశం గమనించండి. మరి కాప్ అంటే ఒక పర్యావరణ సదస్సు. కాప్ యొక్క అబ్రివియేషన్ ఏంటంటే కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ అంటాం. కాప్ అనగా కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ అంటాం. COP24 సదస్సు 24వ పర్యావరణ సదస్సు. దీన్ని నిర్వహించే వారు ఎవరు అంటే ఐక్యరాజ్య సమితి దీన్ని నిర్వహిస్తుంది, UNO దీన్ని నిర్వహిస్తుంది. సో ఆ అంశం గమనించండి. ఇందులో క్రియాశీలక పాత్రను పోషించే UNO అనుబంధంగా ఏంటి యొక్క కాప్ లో అంటే అది కెన్యా రాజధాని నైరోబి కేంద్రంగా ఉన్నటువంటి UNEP అనే సంస్థ. UNEP అనగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనే సంస్థ దీన్ని ఈ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మళ్ళీ మరో అంశం గమనించాలి ఇక్కడ ఈరోజు. డిసెంబర్ 19 2018 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ GSLV F-11 ద్వారా F-11 అనే వాహనకు ద్వారా విజయవంతంగా ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఏది అంటే అది GSAT-7A. GSAT ఒక సమాచార ఉపగ్రహమే. సమాచార ఉపగ్రహము GSAT మరి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది డిసెంబర్ 19, 2018. ఈ GSAT-7Aని మనము ఈ అంతరిక్ష శాస్త్రవేత్తలు పెట్టిన పేరు దీన్ని యాంగ్రీ బర్డ్ అంటారు. యాంగ్రీ బర్డ్ గా పిలుస్తారు. సో యాంగ్రీ బర్డ్ ఈరోజు మనము నవంబర్లో జరిగినటువంటి ఒక ప్రయోగం ద్వారా ఐసిస్ అనే ఉపగ్రహాన్ని మనం పంపించాం భారత్. ఐసిస్ అంటే అది చోటా భీమ్, GSAT-7A అంటే యాంగ్రీ బర్డ్. వ్యూయర్స్ మరొకసారి మనం గమనించినట్లయితే GSAT-11 ని మనం ఎలా అంటాం? GSAT-11 ని ఎలా పిలుస్తామంటే బిగ్ బర్డ్ అని పిలుస్తాం. GSAT-11 ని ఎలా పిలుస్తామంటే బిగ్ బర్డ్ అని పిలుస్తాం. సో వ్యూయర్స్ మనం మిగతా వాళ్ళు నేర్చుకోలేని కొన్ని విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటున్న పరిస్థితి అన్నమాట. ఇది మనకు కాంపిటేటివ్ లో మనకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది ఇలాంటి బిట్స్ నేర్చుకోవడం వల్ల. ఇలాంటి తరహా ప్రశ్నలు ఆ విధంగా వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకోసం అంటే కాంపిటేటివ్ లో డే బై డే అప్రోచ్ మారుతుంది, వే ఆఫ్ క్వశ్చనింగ్ మారుతుంది, స్టాండర్డైజేషన్ అనేది మారుతుంది. కాబట్టి ఆ స్టాండర్డ్ లకు ధీటుగా ఈరోజు సత్య ఆన్లైన్ IAS అకాడమీ మనకి అందిస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఒక అంశం గమనించండి ఇక్కడ. ఇటీవల కాలంలో GSLV F-11 ద్వారా ఇస్రో ప్రయోగించిన GSAT-7A ఉపగ్రహానికి పేరు ఏంటి అంటాడు. దానికి ఏమని పిలుస్తారు? ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏమని పిలిచారంటే యాంగ్రీ బర్డ్.
మరి చోటా భీమ్గా పిలువబడే ఉపగ్రహం ఏది అంటే అది ఐసిస్. ఐసిస్ అంటాం, ఐసిస్ మనం చోటా భీమ్గా పిలుస్తాం. మనం నవంబర్ 2018లో జరిగినటువంటి పరిణామాలను అధ్యయనం చేశాం. ఐసిస్ అంటాం. ఐసిస్ అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. ఐసిస్ అంటే ఇది జీసాట్ అంటాం, జియో శాటిలైట్ పైన. సో ఇది తర్వాత నెక్స్ట్ జీసాట్ 11 5854 కిలోగ్రాములు గల అత్యంత బరువైన ఉపగ్రహం జీసాట్ 11కి మనం ఏమంటారు బిగ్ బర్డ్ అంటాం. ఇదే గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకోసం అంటే చాలా వెయిట్ గా ఉంది కాబట్టి బిగ్ బర్డ్ చాలా వెయిట్ గా ఉంది, బిగ్ బర్డ్ అనిగా పిలుస్తూ ఉంటాము. అది యాంగ్రీ బర్డ్, జీసాట్ 7A మనం యాంగ్రీ బర్డ్ గా పిలుస్తాం. సో అంశం తెలుసుకోవాలి జీసాట్ సంబంధించిన విషయం పైన. తర్వాత ఈ డిసెంబర్ 2018లో ఈ పెటా అనే ఒక సంస్థ ఉంది. ఇది పెటా అనే సంస్థ యానిమల్స్ గురించి, పర్టికులర్ గా జంతువుల సంరక్షణ గురించి, దాంతో పాటుగా మానవులలో శాకాహార జీవనాన్ని ఆ విధంగా ప్రోత్సహించే సంస్థ పెటా సంస్థ. మరి ఇలాంటి పెటా సంస్థ 2018 సంవత్సరానికి పెటా సంస్థ పీపుల్స్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్ అంటారు. పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్స్ టువర్డ్స్ ది ఎనిమల్స్ అన్నమాట. పీపుల్స్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్. పీపుల్స్ ఎథికల్ ట్రీట్మెంట్, ఎథికల్ అంటే ఇక్కడ అర్థమైంది, ఎథికల్ ట్రీట్మెంట్ అంటారు. ఎథికల్ ట్రీట్మెంట్, పీపుల్స్ ఎథికల్ ట్రీట్మెంట్ అంటారు. ఎథికల్ అంటే అర్థం ఏంటంటే ఒక నైతికత, ట్రీట్మెంట్ టు ది ఎనిమల్స్ అనమాట. యానిమల్స్ అంటే ఇక్కడ జంతువుల పట్ల ప్రజలకు, పీపుల్స్ అంటే ప్రజలకి మరి ఒక నైతిక బాధ్యత, నైతిక ప్రవర్తన అనేది అవసరం అనేది చెప్పడమే పేటా యొక్క ఉద్దేశం. పీపుల్స్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఎనిమల్స్ గా పెటా పిలుస్తాం. పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఎనిమల్స్. పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఫర్ ది ఎనిమల్స్ అనే సంస్థ మరి 2018 సంవత్సరానికి హీరో టు ది ఎనిమల్స్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. హీరో టు ది ఎనిమల్స్. మరి హీరో టు ది ఎనిమల్స్ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు, మన భారతీయుడు ఎవరు అంటే అతను ఇమ్రాన్ హుస్సేన్ అనే వ్యక్తి. మరి ఇమ్రాన్ హుస్సేన్ అనే వ్యక్తి పీపుల్స్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఎనిమల్స్ విభాగంలో హీరో టు ది ఎనిమల్స్ అనే ఒక అవార్డుని పొందినవాడు ఇమ్రాన్ హుస్సేన్. ఇతను ఏం చేశాడు ఇమ్రాన్ హుస్సేన్ అంటే, ఇతను ఈ చైనా నుండి దిగుమతి చేస్తూ ఆ విధంగా మన యొక్క సంబంధించిన బాలలు కొనుగోలు చేసే ఈ యొక్క కైట్స్, మనం కైట్స్ ని ఎగరవేయడానికి ఉపయోగించే దారము, దాన్ని మాంజా అంటారు. ఈ మాంజా దారాన్ని చైనా నుండి దిగుమతి చేసే మన కైట్స్ ని ఎగరవేయడానికి ఉపయోగించే ఆ దారాన్ని మనం మాంజా అంటాం. ఆ మాంజాని కొనుగోలు చేయకూడదు, ఆ మాంజాను నిషేధించాలని ఆ విధంగా విశేషంగా కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే ఇమ్రాన్ హుస్సేన్. ఇటీవల కాలంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా ఇదే ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటారు, NGT. జాతీయ హరిత ట్రిబ్యునల్ కూడా చైనా నుండి దిగుమతి చేసుకునే ఏదైతే ఉందో మాంజా అనే ఒక దారం ఏదైతే ఉందో దాన్ని నిషేధం విధించింది. దాన్ని వాడకూడదు. అలా వాడితే శిక్షను కూడా ఆ విధంగా అధికారం కోర్టులకు ఉంది అని చెప్పడము ఆ విధంగా NGT తన ఉత్తర్వుల్లో పేర్కొంది. NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటారు. మరి దీనివల్ల ఏమవుతుందంటే ఈ మాంజాదారం ద్వారా కైట్లను ఎగరవేయడం ద్వారా అవి పక్షులకు తాకడం వలన పక్షులు తమ ప్రాణాలను కోల్పోతున్నాయి. ఎన్నో పక్షులు ఈ విధంగా ఈ బర్డ్స్ అనేది ఏమవుతుందంటే మాంజాదారం ద్వారా చనిపోతున్నాయి. ఈరోజు పర్యావరణంలో రేడియేషన్ ద్వారానే మనకు తెలుసు చాలా పక్షులు ఆ విధంగా అంతమొందుతున్నాయి. ఎన్నో పక్షులు కూడా ఎండేంజర్డ్ గా అయిపోతున్నాయి, విలుప్తం అవుతున్నాయి. ఈ ప్రకృతిలో పర్యావరణాన్ని కాపాడము, జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం చాలా అవసరము. ఆ దృష్టితోనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అవార్డు రావడం అనేది గమనించాలి. ఇక్కడ హీరో టు ది ఎనిమల్స్ అవార్డు పొందిన వారు ఇమ్రాన్ హుస్సేన్. ఇతను మాంజా దారము నియంత్రణ విషయంలో, మాంజా దారాన్ని అవి నిషేధం చేయడం విషయంలో కృషి చేశాడు. ఇదే పెటా సంస్థ 2018 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. పర్సన్ ఆఫ్ ది ఇయర్. ఈ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుని 2018 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డుని పెటా సంస్థ
పీపుల్స్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ది ఎనిమల్స్ అనే పెటా ఫుల్ ఫామ్ ఉంటే పెటా పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2018 గా మరి ఎవరికి ఎంపిక చేసుకుంది, ఎవరికి ప్రకటించింది అంటే ఒక బాలీవుడ్ నటి సోనమ్ కపూర్. ఈ సోనమ్ కపూర్ అనే ఒక బాలీవుడ్ నటికి సోనమ్ కపూర్ అనే ఒక బాలీవుడ్ నటికి 2018 సంవత్సరానికి పెటా పర్సన్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు పొందారు. సో ఈ అంశం మనకి ఇంపార్టెంటే. ఎన్జిటి అనే సంస్థ పైన కూడా ఒక 2 నిమిషాలు డిస్కస్ చేద్దాం. ఎన్జిటి అంటారు, ఎన్జిటి అనగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటారు. ఈ జాతీయ హరిత ట్రిబ్యునల్ 2010 అక్టోబర్ 18న ఏర్పాటు చేయబడింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2010 అక్టోబర్ 18న. ఇది పర్యావరణం విషయంలో ఈ యొక్క అంశం మనకి ఇంపార్టెంటే. ఇది ఒక చట్టబద్ధ సంస్థ. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఒక స్టాట్యూటరీ బాడీ, ఒక చట్టబద్ధ సంస్థగా విషయం గమనించండి. ఎన్జిటికి ప్రస్తుత చైర్మన్ గా ఎవరు ఉన్నారంటే జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్, ఏకే గోయల్. ఆదర్శ కుమార్ గోయల్ ప్రస్తుతం జాతీయ హరిత ట్రిబ్యునల్ కి చైర్మన్ గా ఉన్నవారు ఎవరంటే ఆదర్శ కుమార్ గోయల్. జస్టిస్ ఆదర్శ కుమార్ గోయల్ ఉన్న విషయము అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఆదర్శ కుమార్ గోయల్. తర్వాత మరొక అంశాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈరోజు మరి ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ అనే సంస్థ ఉంది మనకి. ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్, ఈ యానిమల్స్ సంబంధించిన వెల్ఫేర్ అంటే ఏంటంటే సంక్షేమం గురించి ఆ విధంగా చూసుకునే సంస్థ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు. గతంలో దీని యొక్క ప్రధాన కార్యాలయము మద్రాసులోని చెన్నైలో ఉండేది. మద్రాసు, బాగా వినండి వ్యూవర్స్, ఎనిమల్స్ వెల్ఫేర్ బోర్డు యొక్క ప్రధాన కార్యాలయము మనకి ఇక్కడ చెన్నై అంటాం. ఇక్కడ తమిళనాడు రాజధాని చెన్నైలో ఉండింది. అయితే ఇటీవల కాలంలో దీని యొక్క ప్రధాన కార్యాలయాన్ని హర్యానాలోని వల్లభ్గర్కు మార్చారు. వల్లభ్గర్ ఆ అంశం కూడా అధ్యయనం చేయాలి. హర్యానాలోని వల్లభ్గర్కు మార్చారు. చెన్నైలోని ఎనిమల్స్ వెల్ఫేర్ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ మార్చారంటారు? హర్యానాలోని వల్లభ్గర్కు మార్చారు. సో ఇదొక అంశం తెలుసుకోవాలి. ఇదే చెన్నైలో మరో సంస్థ ఉంది, జాతీయ జీవ వైవిధ్య మండలి. ప్రధాన కార్యాలయం జాతీయ జీవ వైవిధ్య మండలి ప్రధాన కార్యాలయము చెన్నైలో కలదు. చెన్నైలో జాతీయ జీవ వైవిధ్య మండలి ప్రధాన కార్యాలయం కూడా చెన్నైలో కలదు. సో ఇలాంటి అంశాలని మనం అధ్యయనం చేయవలసి ఉంటుంది. మరి ఇది డిసెంబర్ 2018లో భాగంగా మనం చెప్పుకోవాల్సిన మరొక అంశము, భారత ప్రభుత్వము ఎన్ఎస్డిసి అనే సంస్థకి చైర్మన్ గా అనిల్ మనీబాయ్ నాయక్ నియమించడం జరిగింది. అనిల్ మనీబాయ్ నాయక్ నియమించడం జరిగింది. ఎవరి అనిల్ మనీబాయ్ నాయక్ లేదా ఏఎం నాయక్ అంటారు. ఇతను ఎవరంటే ఎన్ఎస్డిసికి చైర్మన్. ఎన్ఎస్డిసి అంటే నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జాతీయ నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఏఎం నాయక్. ఇతను లార్సన్ అండ్ టర్బో అనే సంస్థలో ముఖ్య అధిపతిగా పనిచేస్తున్నారు. అనిల్ మనీబాయ్ నాయక్, ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశంలో ఈ యొక్క సాంకేతిక విద్యను అభ్యసించే వాటిలో యువకులలో నైపుణ్యాలను ఆ విధంగా ప్రవేశపెట్టడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం యొక్క కార్పొరేషన్ యొక్క ఉద్దేశం. అంతేకాకుండా భారత ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, దాంతో పాటుగా స్కిల్ ఇండియా, నైపుణ్య భారత్ అనే కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఎందు గురించి అంటే ఈరోజు సాంకేతిక విద్యను కానీ ఆ విధంగా
సాంప్రదాయ విద్యలోగా కానీ ఈ యువకులకి మరి నైపుణ్యాలు అవసరమైన పరిస్థితి కనబడుతుంది. నైపుణ్యాలని మనకు అందివ్వడం, మరి ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఎన్ఎస్డిస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన భారతదేశంలో కూడా ఈ స్కిల్ ఇండియా కార్యక్రమానికి ప్రచారకర్తలుగా సచిన్ టెండూల్కర్ని, ప్రియాంక చోప్రాని ఇటీవల కాలంలో మరి స్కిల్ ఇండియా కార్యక్రమానికి ప్రచారకర్తలుగా వీరిని నియమించడం జరిగింది. స్కిల్ ఇండియా దాంతోపాటుగా వరుణ్ ధావన్, తర్వాత అనుష్క శర్మలను కూడా స్కిల్ ఇండియా కార్యక్రమానికి ప్రచారకర్తలుగా నియమించడం జరిగింది. దానిలో భాగంగా ఈ యొక్క జాతీయ సంబంధించినటువంటి నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్కి చైర్మన్గా తొలిసారిగా నియమితులైన వ్యక్తే తొలి అపాయింట్మెంట్ అనమాట ఇది అనిల్ మణిబాల్ నాయక్. సో ఇలా డిసెంబర్లో 2018లో జరిగినటువంటి కొన్ని శాస్త్ర సాంకేతిక పరిణామాల పైన అధ్యయనం చేశాం. సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ నుండి జనవరి 2018 నుండి ప్రతి నెలలో జరిగినటువంటి ఒక కరెంట్ అఫైర్స్లో భాగంగా శాస్త్ర సాంకేతిక పరిణామాలపైన అధ్యయనం చేశాం. ఇవన్నీ కూడా మనకి ఈ ఆబ్జెక్టివ్ తరహా జరిగే పోటీ పరీక్షల్లో 100% ఉపయోగపడతాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. మీరు కూడా వీటిని వినియోగించుకోండి. మీ యొక్క సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో కీలకంగా ఉన్నటువంటి ఈ భాగాలపైన బేసిక్స్ వాటితో కూడా ఆ లేటెస్ట్ వాటిని మేము లింకప్ చేసి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఓకేనా వీడియోస్ చూస్తూ మరి మీరు మీ యొక్క విజయం పరంపరను కొనసాగించండి. ఓకేనా, మరి మరిన్ని క్లాసుల గురించి సత్య ఆన్లైన్ ఐఏఎస్ సంబంధించినటువంటి క్లాసెస్ మీరు వినండి. ఐఏఎస్ అకాడమీ అందించే వినండి. మరి తర్వాత క్లాసులో ఈ జాతీయ పరిణామాలపైన మనము అధ్యయనం చేద్దాం. సో అందరికి గుడ్ లక్.